హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి చల్ల పునుగులతో వచ్చేసానండి. మాకు ఇంటి దగ్గర చల్ల పునుగులు దొరకట్లేదండి, అన్నీ పిండి పునుగులు దొరుకుతున్నాయి. అన్నీ చక్కగా మేమే చేసుకుంటే బాగుంటుంది కదా అని చల్ల పునుగులు చేసుకున్నాం ఈరోజు. ఈ చల్ల పునుగుల్ని కాస్త అల్లం పచ్చడితో కానీ కాస్త పల్లీ చట్నీతో కానీ తింటే సూపర్ ఉంటాయండి. ఇక్కడ మా దగ్గర పల్లీ చట్నీ లేదు, అన్నీ అల్లం పచ్చడితో కానిచ్చాను. ఇవి ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ గిన్నె తీసుకోండి, అందులోకి చల్ల తీసుకోవాలండి. అదే చల్ల అంటే మన మజ్జిగ అండి. మజ్జిగ పులిసింది ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. దీనికి పులిసింది లేకపోతే మామూలు పెరిగిన మజ్జిగ చేసుకుని మజ్జిగ తీసుకోండి. ఇక్కడ మజ్జిగ తీసుకున్నాం కదా, మజ్జిగ తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కొంచెం కలుపుకోండి. ఒకవేళ మీరు కలుపుకోకపోయినా పర్లేదు, కొద్దిగా తినే సోడా వేసుకోండి. తినే సోడా ఎక్కువైపోతే మనకు పునుగులు పచ్చక రంగులు అయిపోతాయండి. ఇక్కడ మేము చూసారా చిటికెడే తీసుకున్నాము. చిటికెడు తినే సోడా తీసుకుని దీన్ని బాగా బీట్ చేసుకోండి. బాగా కలుపుకొని తర్వాత దీన్ని నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం అన్నమాట. ఇక్కడ బాగా కలుపుతున్నాను చూడండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పెరుగుకి బాగా సోడా పడద్దండి. ఇదే ఇప్పుడు ఈ స్టెప్లో మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి అన్నమాట మనకి పునుగులు. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం కదా, దీనిలోకి తర్వాత కొంచెం నూనె వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇప్పుడు ఈ టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుని మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా బీట్ చేస్తున్నాం ఇక్కడ. బాగా బీట్ చేసిన తర్వాత చూసారా పెరుగులో నురగలు వచ్చినాయి. ఈ టైంలో మనం 1 కప్పుడు మైదా వేసుకోవాలి. మీకు ఎన్ని పునుగులు కావాలంటే అంత మైదా వేసుకోవాలి. మాకు ఇక్కడ కొన్ని సరిపోతాయి కాబట్టి 1 కప్పుడు తీసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ కప్పుడు మైదా వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి పిండి గట్టి పడిపోతుంది. ఈ టైంలో మీకు పిండి బాగా గట్టి పడిపోతే ఇందాక మీరు తీసుకున్న మజ్జిగ ఉంటే మజ్జిగ పోసుకోవచ్చు, లేదు అంటే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. మాకు ఇక్కడ మజ్జిగ మిగిలింది కాబట్టి మేము మజ్జిగ తీసుకుంటున్నాము. చూడండి మజ్జిగ తీసుకున్నాము. ఇప్పుడు ఈ మజ్జిగతో మళ్ళీ దీన్ని కలిపి బాగా మెత్తగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేయడమే. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు అన్న నాననివ్వాలండి. ఒక 2-3 గంటలు నానితే ఇంకా చాలా సూపర్ టేస్ట్ వస్తాయి. లేదు మాకు టైం లేదు అనుకుంటే ఒక అరగంటలో నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవడం మంచిది. మీకు అరగంట కూడా లేదు, గ్యాప్ లేదు అనుకుంటే ఒక 10 నిమిషాల్లో వేసేసుకోవచ్చు. ఇక్కడ మేము ఒక అరగంట పక్కన పెట్టేస్తాం. దీన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాము. ఈ గ్యాప్లో అల్లము పచ్చిమిరపకాయలు బాగా దంచుకోవాలన్నమాట. ఈ రెండు ఎంత మోతాదులో తీసుకుని వేసుకుంటే టేస్ట్ భలే ఉంటాయండి. మీకు చట్నీ లేకపోయినా ఈజీగా తినేయచ్చు ఈ టేస్ట్ వల్ల. అంత బాగుంటాయి అన్నమాట ఈ రెండు వేసుకుంటే. ఈ రెండింటిని బాగా మెత్తగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచుకుని లేదా మీరు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అండి వీటిని. అంటే మిక్సీ పట్టే అంత లేదు కదా క్వాంటిటీ ఇక్కడ, అందుకని మేము దంచుకున్నాము. ఇప్పుడు ఈ దంచుకున్నది మొత్తం ఇందులో వేసుకుంటున్నాము. ఈ దంచుకున్నది ఇందులో వేసుకున్న తర్వాత దీంతోనే కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటాం అనమాట. కరివేపాకుని బాగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని కరివేపాకు కూడా తీసుకుంటున్నాము. ఈ కరివేపాకు వేసిన తర్వాత జీలకర్ర వేసుకుంటాం అనమాట. కొంతమంది జీలకర్ర ముందే వేసేసుకుంటారు. ముందే వేసుకుంటే ఏంటంటే పిండి కొంచెం రంగు మారుతుంది అనమాట ఎక్కువసేపు నానబెడితే. అందుకనే మేము పిండి అంతా రెడీగా అయిపోయిన తర్వాత జీలకర్ర వేసుకుంటాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవడమే. ఈ 5 నిమిషాలు పక్కన పెట్టుకుని మనం వెంటనే నూనె పొయ్యి ఎక్కించేయాలన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుని వెంటనే పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకోండి. ఒక కళాయి కానీ పెట్టేసుకుని దానిలో నూనె తీసుకోండి. దీనికి ఎక్కువ నూనె పడద్దండి. ఎక్కువ నూనె ఉంటే బాగా ఫ్లోట్ అయ్యి కాలుతాయి అన్నమాట. అదే తక్కువ నూనె తీసుకుంటే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది పునుగులు. ఇప్పుడు చూసారా నూనె బాగా వేడెక్కేసింది. ఇందులోకి మేము ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుంటున్నాము. చూడండి ఒక్కొక్కటి అలాగ పొంగుతూ పైకి వచ్చేస్తున్నాయి కిందకి దిగిపోకుండా. ఇలా మొత్తం పునుగులన్నీ వేసేసుకుని ఒక పళ్ళెంలోకి తీసుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఇక్కడ షేపుని పట్టించుకోకండి. మాకు రౌండ్ షేప్ రావాలంటే మా వల్ల కాలేదు. ఒక్కొక్కటి తోకలు కింద వచ్చినాయి. ఈ తోకలు కూడా భలే టేస్ట్ ఉంటాయండి. ఈ తోకలు బాగా కాలిన తర్వాత ఆ తోక ముక్క తింటే కరకరలు ఆడుకుంటూ సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే రౌండ్గా రాలేదని ఏదో చెప్పాలని చెప్పి తోకల గురించి చెప్తున్నాను. అయినా నిజంగానే తోకలు బాగుంటాయండి. ఇలా ఉన్న పునుగులన్నీ మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, కొంచెం గ్యాప్ వదులుకోవడం మంచిది. ఎందుకంటే పునుగులను అటు ఇటు తిప్పుకొని వేపుకోవాలి కదా. ఇక్కడ మేము ఇన్ని వేసుకున్నాము. ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పి వేపుకుంటాము. వేపుకుని తర్వాత పక్క తీసుకుని పెట్టుకుని
చట్నీతో సర్వ్ చేసుకుని తినేయడమే అన్నమాట. ఇక్కడ పునుగులన్నీ బాగా కాలిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకుని పళ్ళెంలో పెట్టేసుకుందాము. చూసారా ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. వీటిలో రౌండ్గా ఉన్నది చూసి ఏరుతాను ఉండండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది నొక్కితే అలా స్మూత్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇలా అల్లం పచ్చడితో కానీ, టమాటా పచ్చడితో కానీ, పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ తింటే సూపర్ ఉంటాయండి. ఈరోజు సాయంత్రం మీద ఇది ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.